తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన డబ్బులను అన్యమతస్థులకు ఉపయోగించడంతో పాటు ఆలయంలో అన్యమతస్థులు పనిచేయడంతో పాటు అక్కడ కడుతున్న ముంతాజ్ హోటల్కి సంబంధించి సాధువులు, సంతులు, సామాన్యులు, సనాతన ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరూ గర్జించి తమ గొంతును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వినిపించేదాకా గళాన్ని విప్పారు. దీనితో తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో హిందువులు గెలిచారు. చాలా 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 సంతోషంగా ఉంది. కలిసి పోరాడితే సాధించలేనిది ఏమీ లేదు. ఒక అంశం తప్పు అనిపిస్తే ఫోకస్ చేసి దానికి పరిష్కారం దొరికేదాకా పట్టువదలని విక్రమార్కుల్లాగా ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. అప్పుడు ఆలయాలను ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి ఏంటి అన్యమతాల నీడ కూడా సోకకుండా ఆధ్యాత్మిక శోభతో విరిసిల్లేలాగా చేయొచ్చు అని తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో రుజువైంది. ఇక తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులని ఆయన ఆదేశించాడు. టీటీడీలో అన్యమత ఉద్యోగులను తొలగించడానికి ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం తిరుమలలో శ్రీవారిని కుటుంబ సభ్యులతో దర్శించుకున్న అనంతరం చంద్రబాబు స్థానిక పద్మావతి అతిథి గృహంలో తిరుమలపై సమీక్ష చేపట్టారు.